నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూసుకుంటే వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్స్ కన్నా ముందు ఒక మాట మాట్లాడారు, కానీ ఆయనకు వచ్చింది 151, అది కూడా పెద్ద భారీ మెజారిటీ కిందే చెప్పుకోవాలి. కానీ అటువంటిది వై నాట్ 175 అని చెప్పేసి ఎందుకు అన్నాడు అన్న దానికి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక పెద్ద స్కామే ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఏంటిది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీకు కొంతమంది అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్తున్నాయి. ఎవరి దగ్గర నుంచి అని మీరు అడగచ్చు. ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు డబ్బులు ఏవైతే వెళ్ళాయో, అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చెక్ పోస్ట్ దగ్గర నుంచి వెళ్ళి పంపకాలు ఒక ఏమంటారు ఒక ఫ్లాట్లో పెట్టి తర్వాత డెన్నుల్లో దాచి, సో ఆ డెన్నుల్లోంచి ఎక్కడెక్కడికి వెళ్ళాయి అనే దాని మీద ఇప్పుడు మొత్తం సిట్టు విచారణ జరుపుతోంది. ఈ జరపడంలో మీరు అన్నట్టు వై నాట్ 175 అనంత కాన్ఫిడెంట్గా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏమనుకున్నాడు, 30 ఏళ్ళు మేమే అని అన్నాడు. అదే అందరికీ కూడా ఇంజెక్ట్ చేశాడు. మొత్తం ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, చుట్టూ ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ మైండ్ సెట్ 30 years. ఆ 30 yearsతో వాళ్ళు ఒళ్ళుపై తెలియకుండా ఈవెన్ అధికారులు కూడా పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరినీ మొత్తం ఒక భ్రమలో పెట్టేశాడు. ఆ భ్రమలో వాళ్ళందరూ ఏమనుకున్నారు, మనం ఏ తప్పు చేసినా పర్వాలేదు, 30 ఏళ్ళు అప్పటికి మనం రిటైర్ అయిపోతాం 30 ఏళ్ళ తర్వాత అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడులే అని. ఇందులో భాగంగా ఏం చేశారు, ఎలక్షన్స్ ముందు మీకు తెలుసు డబ్బులు పంచారు. అంటే డబ్బులు వెళ్ళాయి, మీరు ఆ వీడియో కూడా చూశారు కదా. ఫలానా వాళ్ళకి 10 కోట్లు, ఫలానా వాళ్ళకి 5 కోట్లు, ఫలానా వాళ్ళకి 4 కోట్లు అంత వేలం వేశారు కదా. ఆ వేలానికి ఫలితం ఇవాళ సిట్టు నోటీసులు. ఆ వేలం ఎక్కడికి వెళ్ళింది, ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది, ఎవరెవరికి ఎంతెంత ముడుపులు అందాయి, మళ్ళీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అడగచ్చు నన్ను. ఎందుకు ఇచ్చారండి ఎమ్మెల్యేలకి 4 కోట్లు 5 కోట్లు అంత తక్కువ ఎందుకు ఇచ్చారని మీరు అడగచ్చు. అసలు జరిగేది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ చేసిన ఒక పెద్ద పని, 80 సీట్ల దాకా మార్చేశారు వాళ్ళు. అదేం చేశారు, ఏదో బంగీ జంపులాగా ఇక్కడి నుంచి అక్కడ దూకారు వాళ్ళందరూ కదా. అక్కడ కిందకి వెళ్తారు, ఇక్కడ పైకి వెళ్ళారు వాళ్ళు. ఆ వెళ్ళడంలో కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు, కొత్త బిచ్చగాడు పొద్దరు గట్ట. అట్లాగా వీళ్ళు ఏం చేశారు, నెగ్గేస్తామనే ఒక ఊపిలో 30-40 కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డికి సమర్పించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తెలివిగా 40 కోట్లలో 30 కోట్లు తను పెట్టుకుని, అంటే ఉజ్జాయింపుగా నేను చెప్తున్నా, ఒక 5 కోట్లు తన చుట్టూ ఉండే వాళ్ళకి ఇచ్చి, ఒక 4 to 5 కోట్లు మళ్ళీ ఎమ్మెల్యేలకి ఇచ్చాడు ఖర్చులకి. అంటే మీ డబ్బులు మీకే ఇచ్చాడు ఎలక్షన్ ప్రచారం కోసం. కొంతమందికి మాత్రం ఆ లిక్కర్ సొమ్ములోంచి ఇప్పించాడు. అది తిరుపతి వాళ్ళు కావచ్చు, చిత్తూరు వాళ్ళు కావచ్చు, లేదా అనంతపురం వాళ్ళు కావచ్చు, ఈస్ట్ గోదావరి వాళ్ళు కావచ్చు, మొత్తానికి ఏదో ఒకటి, మొత్తానికి అందరినీ తీసుకెళ్లి గంగలో ముంచాడు. ఈ గంగలో ముంచడంలో వాళ్ళందరూ ఆ భ్రమలన్నీ కూడా మీకు తొలగిపోయాయి. ఎప్పుడు తొలగిపోయాయి, రిజల్ట్ వచ్చాక తొలగిపోయాయి. ఇప్పుడు ఏమైంది, ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు వెళ్ళాయి, ఇవన్నీ సిట్టు బయటకు తీసాక ఇప్పుడు వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి. ఇప్పుడు అందరూ కూడా ఇలాగా గుండెలు అరచేతిలో పట్టుకుని అంటారు చూడండి, అట్లా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏమీ సహాయం చేయలేడు. ఎందుకంటే తనకే దిక్కు లేకుండా ఉన్నాడు. ఓ పక్క అసెంబ్లీకి వెళ్ళాడు, ఇంకో పక్క ఏమో అక్కడ ఇప్పుడు మేనల్లుడు వేరే ఏకు మేకై కూర్చున్నాడు అక్కడ, పులివెందులు నాది అంటున్నాడు అక్కడ. అందుకని ఈ సందర్భంలో ఇంకొకటి, నిన్న రఘురామకృష్ణరాజు గారు వేరే వార్నింగ్ ఇచ్చారు మీకు గుర్తుంటే, ఈసారి కనుక మీరెవరు అసెంబ్లీకి రాకపోతే 11 ఎమ్మెల్యేలు అంటే 11 మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్స్కి వెళ్తారని. అంటే ఇప్పుడు బై ఎలక్షన్కి వెళ్తే అది ఎవరికి రొట్టె విరిగి నేతిలో పడేది, ఎవరికి, రాజారెడ్డికి ఓ పక్క. ఇంకో పక్క కూటమికి ఇంకేముంది, ఇప్పుడు వై నాట్ 175 అన్నాడు కాబట్టి కూటమికి ఒకవేళ ఇంకో 10 సీట్లు వచ్చాయనుకోండి, ఒక్క సీటు వెళ్తే రాజారెడ్డికి వెళ్తుంది. అంటే బై ఛాన్స్, ఎందుకంటే పులివెందుల వాళ్ళ వారసత్వం అనుకుంటే కనుక అయితే అది వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది, ఈ 10 కూటమి ఖాతాలోకి వస్తాయి. సో వీళ్ళు 174 + 1, లేదంటే 175 అవుట్ ఆఫ్ 175 కూటమికే రావచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మనం చెప్పుకున్నట్టుగా
ఈ 170 ఫండ్ అని కూడా ఒక పెద్ద స్కామ్ అని చెప్పి దాంట్లో లిక్కర్ డబ్బులు కావచ్చు, మైనింగ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే అన్నీ కూడా ఆయనకి వెళ్తుంటాయి. ఆయన దగ్గర నుంచి మొత్తం పంచడని చెప్పి ఇప్పుడు సిట్ విచారణలో ఒక్కొక్కటి కూడా బయటపడుతుంది. కానీ డబ్బులు తీసుకున్నా సరే ఖచ్చితంగా ఓటు వేయలేదు, ఆంధ్ర ప్రజలు చాలా విజ్ఞానవంతులు అని చెప్పేసి మనకు 2024లో అర్థమైంది. మళ్ళీ తాజాగా నిన్నగాక మొన్న పులివెందులకు సంబంధించి కూడా మనకు అర్థమైంది. పులివెందుల్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందని చెప్పేసి అంటుంటారు. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్పారు? మీరు చెప్పినట్టుగా కరెక్ట్ అండి. ప్రజలు ఏం చేశారంటే ఈసారి డబ్బులు పంచితే కళ్ళు మూసుకుని తీసుకున్నారు. ఎందుకంటే అది మా డబ్బులు, మా రక్తం అది అని చెప్పి తీసుకుని వాళ్ళు తెలివిగా కూటమికి వేసుకున్నారు. అయితే అక్కడితో ఆగకుండా మీరు అన్నట్టుగా పులివెందుల్లో డిపాజిట్ రాకుండా చేయడానికి కారణం ఏంటంటే మీరు అడిగారు కదా ఏం జరిగిందండి అని. ఒక వార్డు మెంబర్ భార్య ముందు రోజు డబ్బులు పంచుతూ ఉంటే పోలీసులు పట్టుకుంటే ప్రజలు ఏమన్నారు, సార్ అవి మా డబ్బులే మాకు పంచనివ్వండి, పంచేశాక మీరు అరెస్ట్ చేసుకోండి ఆవిడని అన్నారు. అన్నారా లేదా? ఎందుకన్నారు? వాళ్ళంత కాన్ఫిడెంట్గా వాళ్ళ డబ్బులు ఎందుకు అడిగారని. మామూలుగా అయితే వాళ్ళు సర్లే తీసుకెళ్తారు పోలీసులు, మనకెందుకు ఆ డబ్బులు అనుకుంటారు. కానీ మా చేత చీప్ లిక్కర్ తాగించి రూపాయికి 1000 రూపాయలు సంపాదించుకుని ఆ డబ్బులు ఈరోజు మళ్ళీ మాకు పంచుతున్నాడు అని వాళ్ళు గ్రహించారు. కాబట్టి వాళ్ళు అక్కడ ధర్నా చేశారు. అంటే ఇక్కడ ధర్నా చేసినా కూడా ఇక్కడ వాళ్ళు చాలా తెలివిగా ఫస్ట్ టైం మీకు పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత 31 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా రెపరెపలాడమే కాకుండా వైసీపీకి డిపాజిట్ పోయింది. ఇంకా ఇంతకంటే అవమానం జగన్మోహన్ రెడ్డికి ఇంకోటి అక్కర్లా. ఉల్లిపాయలు వెళ్ళి చూస్తాను, లేకపోతే మరొకటి చూస్తాను, బురదలో దూకుతాను, వేస్ట్. ఇంకా నీకు ఆల్రెడీ బురదలో దూకావు నువ్వు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుసరం ఉండుంటే అసలు వెళ్ళి అక్కడ హెరిటేజ్ గురించి మాట్లాడి, అంటే పరదాల్లో ఉంటే జీవితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పరదాల్లో ఉండడం వల్ల పాప ఆయనకి లోకం తెలియట్లా. అసలు ఏంటి హెరిటేజ్ ఎప్పుడో అమ్మేశారు, ఆ తర్వాత అది ఇప్పుడు రిలయన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది. రిలయన్స్ కూడా ఇప్పుడు ఉల్లిపాయలు అమ్మట్లేదు. ఒకప్పుడు వాళ్ళు ఉల్లిపాయలు అమ్మినా కూడా ఇప్పుడు అది అమ్మట్లేదు. అయినా జగన్మోహన్ రెడ్డికి ఉల్లిపాయ అంటే తెలుసా లేకపోతే ఉర్లగడ్డ అంటే తెలుసా అని ప్రజలు అనుకుంటున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ మాత్రం ఇప్పుడు ఈయన చాలా తెలివిగా మీరు అన్నట్టుగా ఓ లిక్కర్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, శాండ్ కావచ్చు, మట్టి కావచ్చు, ఈ డబ్బులన్నీ కలిపి దాచుకుని అంటే నేను ఎలక్షన్స్లో ఖర్చు పెట్టానని చూపించుకుందాం అనుకునేసరికి అది రివర్స్లో కొట్టింది. సో ఇప్పుడు చూసారా, ఓ పక్క లిక్కర్ స్కాము, ఓ పక్క మైనింగ్, ఇసుక, ఇవన్నీ కాకుండా ఈ పంపకాలు అనేది ఇప్పుడు చాలా పెద్ద తలనొప్పి. పోనీ ఈ తలనొప్పి ఇంతో ఆగుతుందా? ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంత కోపంగా ఉంటారో ఊహించుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి నీకు మా డబ్బులు ఇచ్చి మళ్ళా మేం కేసుల్లో ఇరుక్కోవాలా ఈరోజు? నీ వల్ల మేము ఎంత ఎదురు దెబ్బలు తిన్నాము, ఇంకా తినాలా, మేము జైళ్ళకి వెళ్ళాలా అని ఇవాళ వాళ్ళందరూ తలలు పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నిజంగా అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి తల పగలగొట్టినా మీరు ఆశ్చర్యపోక్కర్లా. ఇవాళ వైసీపీ పరిస్థితి ఇది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే 175 అనడానికి కారణం కూడా ఇవన్నీ స్కాములే. సో ఈ స్కాముల్లో ప్రతి ఒక్క 170కి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా అరెస్ట్ కాబోతున్నారా, నోటీసులు ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం దొరుకుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.